మమ్మల్ని అవమానించడానికి ఇంత నీచానికి దిగజాతావా? నేను అబద్ధం చెప్పాను శ్రేయ ప్రెగ్నెంట్ అయినందుకు. శ్రేయలాగే మీ అందరి ప్రేమని పొందాలన్న స్వార్థంతో అబద్ధం చెప్పాను. నేను కూడా ప్రెగ్నెంట్ అయ్యానని తెలిస్తే మీరింకా ఎక్కువగా ఆనందిస్తారు. అది తప్ప నాకు పట్టట్టి బిడ్డ పుట్టాలని దేవుళ్ళకి మొక్కుకున్నావు. నేను తల్లిని కావాలని నేను ఇద్దరి దేవుళ్ళకి దేవతలకి మొక్కుకున్నాను. నువ్వు ఆలోచించవా? తప్ప నువ్వు ఆలోచించలేవా? నాకు పిల్లలు పుట్టేస్తారా? నేను మా డాడీని విడిపించుకోవడం కోసమే అబద్ధం చెప్పుంటే నేను ఇప్పుడు చెప్పిన అబద్ధం మీరు మా డాడీని మొదటిసారి అరెస్ట్ చేయించినప్పుడే చెప్పుండేదాన్ని. అది అర్థం చేసుకోలేరా మీరు? బావా, ఏది నేను మోసం చేయడానికో నీ చేత సేవలు చేయించుకోవడానికో నేను అబద్ధం చెప్పలేదు బావా. శ్రేయ ప్రెగ్నెంట్ అయినందుకు మీ శ్రీకరన్నయ్య ఎంతగానో మురిసిపోతున్నాడు, పొంగిపోతున్నాడు. మీ శ్రీకరన్నయ్య పొందుతున్న ఆనందాన్ని నేను నీకు ఇవ్వలేకపోయానన్న బాధతో అబద్ధం చెప్పాను బావా. అది తప్ప శ్రీకర్ బావలాగే నువ్వు కూడా ఆనందించాలన్న ఆశతో అబద్ధం చెప్పాను బావా. తప్ప ఎప్పుడో ఒకప్పుడు తల్లి అవుతాం, బాధపడికే పల్లవి. నువ్వు అబద్ధం చెప్పావని బాధపడ్డాను తప్ప నువ్వు తల్లివి కావాలని ఎంతలా కోరుకుంటున్నావో అర్థం చేసుకోలేకపోయామమ్మా. దేవుడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాడు. బాధపడుకు పల్లవి. ఏదో నక్క మొలుగుతున్న సౌండ్ వినిపిస్తోందేంటి? తాడు కుక్కలు ఇంటి పైకెళ్ళి మొరుగుతున్నట్టున్నాయి. ఉండు చెప్తా. వీడా రే ఆపరా. ఒరే, ఎవరైనా ఏడిస్తే జాలేస్తుందిరా. నువ్వు ఏడుస్తుంటే ఏంట్రా భయం వేస్తుంది? ఇంత భయంకరంగా ఏడుస్తున్నావు ఎందుకురా? రే రే ఆపో. ఎందుకు ఏడుస్తున్నావురా? అవని అక్క తన భర్త ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో చూశాను. సినిమాలో హీరోయిన్ హీరో కోసం బాధపడేదాని కన్నా అయితే పెళ్లి చేయమని నువ్వేడడం కాదరా. నీలాంటి చేసుకుంటే అది అది ఏడుస్తూ కూర్చోవాలి. బామా 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 నాకు పెళ్లి కావాలి. వదిలు. బామా నాకు పెళ్లి చేయి బామా, నీకు దండం పెడతాను. నాకు పెళ్లి చేయి బామా. అయ్యో, నా వెంట పడ్డావేంట్రా నువ్వు? వదలరా. అన్నం లేకపోయినా పర్లేదు, నీలాంటి ముసలినైనా పర్లేదు. ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేయి బాబా. వదిలి ముందు. బాబా 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 ప్లీజ్ బాబా నాకు పెళ్లి చేయి బాబా, నీకు దండం పెడతాను బాబా, చస్తే పెళ్ళం పెడతాను. పెళ్లి చేయి బామ్మా. ఆరాధ్య నాకు పెళ్లి చేయమని బామ్మకు నువ్వైనా చెప్పు ప్లీజ్ ఆరాధ్య. వీడిని తీసుకొచ్చి నా మెడకు తగిలించారంటే. అయ్యో రామ, ఈ విధంగా ఎక్కడ దొరికాడే నీకు? బామ్మా ఎడవలకు కూడా పెళ్లిళ్ళు అవుతాయంటారు, నాకు కూడా పెళ్లి. వదిలి ముందు. నేనేదో పెళ్లిళ్ళ బ్రోకర్ అయినట్టు నన్ను ఇలా కాల్చుకు తింటున్నావేంట్రా వేధవా? పెళ్లి అయ్యో భగవంతుడా, ఏంటయ్యా నాకు ఈ కర్మ. మీరు ప్రెగ్నెంట్ కాదు. కడుపు వచ్చిందని వెదవ నాటకాలాడి మా అందరి ఎమోషన్స్ తో ఆడుకుంటావా? మమ్మల్ని అందరినీ ఫోర్స్ చేస్తావా? అవని నా మీద కక్ష కట్టి మరి నా ప్రెగ్నెన్సీ నిజం కాదని అందరి ముందు నా పరువు తీసేసింది. తెలివిగా రివర్స్ డ్రామా ఆడి అందరినీ కూల్ చేయగలిగాను. లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేది? నా ప్లేస్ లో మరొకరెవరైనా ఉంటుంటే అవని చేసిన పనికి ఈ పాటికి పాయిజన్ తాగి చచ్చుండేవాడు. నా కడుపు మీద కొట్టినా దాని బతుకు మీద కొడతాడు, దాని వదలు. సాయంత్రం నుంచి కమల్ బావ కనిపించడం లేదండి. 4 సెంటిమెంట్ డైలాగులు చెప్పి కూల్ చేసినా కూడా ఇంకా నా గురించి బ్యాడ్ గానే ఫీల్ అవుతున్నాడా? ఉసిరికాయలు, చింతకాయలు, మామిడి పళ్ళు, ఇవన్నీ ఎందుకు? కడుపుతో ఉన్న వాళ్ళకి ఏవేవో తినాలనిపిస్తుందంట కదా, అందుకే నీకోసం ఇవన్నీ తీసుకొచ్చాను. జరిగింది డైజెస్ట్ చేసుకోలేక బాగా డిస్టర్బ్ అయినట్టున్నాడు. ఇంకో 2 సెంటిమెంట్ టాబ్లెట్స్ పడిస్తే వాడే సెట్ అయిపోతాడు. బావా, నా ప్రెగ్నెన్సీ అబద్ధం కానీ నువ్వు నా మీద చూపించిన ప్రేమ నిజం బావా. ఆ ప్రేమని పొందడం కోసమే అబద్ధం చెప్పాను బావా. నేనంటే నీకు మొదటి నుంచి కోపం. నన్ను తిట్టేవాడి, అసహించుకునేవాడివి, నాతో గొడవలు పడేవాడివి. కానీ నేను తల్లిని కాబోతున్నానని తెలియగానే నన్ను ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నావు. నువ్వు నన్ను అలా చూసుకోవాలన్న ఆశ నా చేత తప్పు చేయించింది. నేను చేసింది తప్పే గాని నీ ప్రేమని కోరుకోవటం తప్పు కాదు. తప్పనుకుంటే నన్ను చంపే బావా, నన్ను చంపే. నేను తెలివైన వాడిని కాకపోవచ్చు, నీ బాధను అర్థం చేసుకోలేనంత మూర్ఖుని కాదు పాలు. నా తప్పేంటో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు కోరుకున్నట్టుగానే నేను ఇప్పటి నుంచి ప్రేమగా చూసుకుంటాను. నువ్వు చెప్పిన ఈ మాటతోనే నిన్ను నా ఆయుధంలా వాడుకుంటాను. ఏం పల్లవి, ఏం కావాలి? ఓ సారీ, అలవాట్ల పొరపాటు. నువ్వు కడుపుతో ఉన్నావని ఆత్రంతో నీకేం కావాలని అడిగాను. ఇక నుంచి నీకేం కావాలన్నా నువ్వే చేసుకోవాలి. ఏంటి ఫీల్ అవుతున్నావు? ఓ, అందరి చేత ఇన్ని రోజులు సేవలు చేయించుకున్నాను, ఇప్పుడు అవేవి ఉండవని ఫీల్ అవుతున్నావా? అందరి ముందు నేను తలదించుకునేలా చెయ్యాలని నువ్వు నన్ను టార్గెట్ చేశావు. నేను అవమానించడం కోసం కాదు, నువ్వు అందరినీ ఫోర్స్ చేయడం ఇష్టం లేక అలా చేశాను. ఇంకొకసారి అలా పిచ్చి వేషాలు వేయకుండా నీకు బుద్ధి చెప్పడం కోసమే ఆ పని చేశాను. ఇప్పటికైనా పనికి రాని యాక్టింగ్ లు మానేసి అందరితో కలిసి మంచిగా ప్రేమగా ఉంటే నీకే మంచిది. నేను మారాలి అనుకున్న దానివైతే
నాకు ప్రెగ్నెన్సీ లేదన్న విషయం నాతోనే చెప్పుండేదాన్ని. నా మీద కక్ష సాధించడం కోసమే నాకు చెప్పకుండా అందరి ముందు నన్ను ఫోన్ చేయాలనుకున్నా. ఏం సాధించావు? జస్ట్ 10-12 కన్నీటి చుక్కలు కార్చి నేనే అందరినీ ఫోర్స్ ని చేశాను. ఆ సీన్ చూసిన తర్వాత నేనేం చేసినా నువ్వు నన్ను ఏం చేయలేవు అన్న విషయం నీకు అర్థమయ్యే ఉంటుంది. దొరికే వరకు దొంగలందరూ దొరల్లాగానే ఫీల్ అయిపోతూ ఉంటారులే. దొరికిన తర్వాతే చెప్పు దెబ్బ తింటారు. నీది కూడా అదే పరిస్థితి. నా పరిస్థితి గురించి చెప్తున్నా. ముందు ముందు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. పండుని గిల్లితే స్మూత్ గా ఉంటుంది. ఈ పల్లవిని గిల్లితే యాక్షన్ రియాక్షన్ చాలా హార్డ్ గా ఉంటుంది. నన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టావు. నువ్వు చేసిన దానికి నేనేం చేస్తానో నువ్వు ఊహించుకోలేవు. ఊహించుకోవడం, ఊహల్లో బతకడం నాకు చేత కాదు. నువ్వు చేసిన యాక్షన్ కి నా రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిన తర్వాత కూడా నీ పొగరు తగ్గలేదంటే నువ్వింకా మారే మనిషివి కాదు. నువ్వు ఎన్ని చెప్పినా, నువ్వు నాకు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా నేను చెప్పేది మాత్రం ఒకటి, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నీ యాక్షన్ రియాక్షన్ హార్డ్ గా ఉంటుందని చెప్పావు. ఎంత హార్డ్ గా ఉంటుంది? ఇనుములాగా ఉంటుందా? ఇనుముని కాల్చడం, వంచడం కూడా తెలుసు నాకు. నీలాంటి వాళ్ళందరూ పడగొట్టే వరకు తొడగొడుతూనే ఉంటారు. చెప్తాను నీ సంగతి. ఇంట్లో వాళ్ళందరూ శ్రేయకి సేవలు చేయడం చూడలేకే నేను ప్రెగ్నెన్సీ నాటకం ఆడాను. అవని నీ నాటిన నాటకాన్ని అందరికీ తెలిసేలా చేసి అందరూ నన్ను తిట్టేలా చేసింది. పల్లవి పల్లవి ఏం చేస్తున్నావు? పల్లవి 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 ఆగు, నా మాట విను. పల్లవి 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 ఆగు. పల్లవి పల్లవి ఏంటమ్మా ఇది? భర్త సపోర్ట్ లేదు, తండ్రిని చూసి అదృష్టం లేదు, తల్లితో చెప్పుకునే పరిస్థితి లేదు. రెండు బాబు తీసుకోండి. ఈ దండ మా డాడ్ ఫోటోకి వేయండి. మీకెవ్వరికి మా డాడ్ ని విడిపించడం ఇష్టం లేదంటే మీ దృష్టిలో మా డాడ్ చనిపోయారని అర్థం. మీరు డాడ్ ఫోటోకి దండ వేస్తే డాడ్ మీద పగపట్టిన అవని అక్షయ్ బాబు గారు చాలా సంతోషిస్తారు. దండ వేయండి మావయ్య. ఒరే అక్షయ్, నీతో కొంచెం మాట్లాడాలి.